హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి 2000 రూపాయల నోట్లకు సంబంధించి ఆర్బీఐ మరొకసారి స్పందించింది. ఆర్బీఐ మరొక ముఖ్యమైన ప్రకటన అయితే విడుదల చేసింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే 2000 రూపాయల నోట్లకు సంబంధించి ఆర్బీఐ ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక గులాబీ రంగు నోట్లపై భారత రిజర్వ్ బ్యాంకు మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి దాదాపు 3 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ వేల కోట్ల రూపాయలు ఇంకా బ్యాంకులకు తిరిగి రాలేదని వెల్లడించింది. మీ దగ్గర ఇంకా ఈ నోట్లు ఉంటే ఏం చేయాలో కూడా ఆర్బీఐ స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాల ప్రకారం మే 19, 2023న 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన సమయంలో మార్కెట్లో మొత్తం 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ఉండేవి. అయితే ఏప్రిల్ 30, 2026 నాటికి ఇందులో 98.47% నోట్లు విజయవంతంగా బ్యాంకులకు తిరిగి వచ్చాయి. అంటే ప్రస్తుతం కేవలం 1.53% నోట్లు మాత్రమే మార్కెట్లో లేదా ప్రజల వద్ద ఉన్నాయి. వీటి విలువ దాదాపు 5,450 కోట్లుగా ఆర్బీఐ లెక్కగట్టింది. ప్రజలు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే 2000 రూపాయల నోటు ఇప్పటికే లీగల్ టెండర్ అంటే చెల్లుబాటు అయ్యే కరెన్సీగానే కొనసాగుతుంది. అయితే దీనిని సామాన్య వ్యాపార లావాదేవీల కోసం వాడటం కుదరదు. అంటే మీరు కిరాణా కొట్టుల్లోనో లేక పెట్రోల్ బంకుల్లోనో ఈ నోటు ఇస్తే వారు తీసుకోరు. ఈ నోట్లను కేవలం మీ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవటానికి లేదా మార్చుకోవటానికి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు సాధారణ బ్యాంకులు వీటిని తీసుకోవటం లేదు. కేవలం నిర్ణీత కార్యాలయాల్లోనే ఈ సదుపాయం అయితే ఉంది. ఇక మీ వద్ద ఇంకా 2000 నోట్లు మిగిలి ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో వాటిని మార్చుకోవచ్చు. అక్కడ మీరు నోట్లను ఇచ్చి నగదు తీసుకోవచ్చు లేదా మీ ఖాతాల్లో క్రెడిట్ చేయమని కోరవచ్చు. అంతేకాకుండా ఆర్బీఐ మరో వెసులుబాటు కూడా కల్పించింది. మీరు స్థానిక పోస్టాఫీసు ద్వారా ఇండియా పోస్ట్ సహాయంతో ఈ నోట్లను నేరుగా ఆర్బీఐ కార్యాలయాలకు పంపి ఆ సొమ్మును మీ బ్యాంకు అకౌంట్లో జమ అయ్యేలా చేసుకోవచ్చు. దాదాపు 3 ఏళ్ల గడిచినా ఇంకా 5,450 కోట్లు తిరిగి రాకపోవటం వెనుక పలు కారణాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. కొంతమంది విదేశాల్లో ఉండటం వల్ల నోట్లు మార్చుకోలేకపోయి ఉండవచ్చు, లేదా కొందరు ఈ విషయాన్ని మర్చిపోయి లోపల ఎక్కడో భద్రపరిచి ఉండవచ్చు. అయితే ఆర్బీఐ ఈ నోట్లను మార్చుకోవడానికి ఇప్పటికే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందకుండా పైన చెప్పిన మార్గాల ద్వారా తమ నగదును సురక్షితం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.